హలో గైస్, మీరు ఆర్వీఆర్ చేసి ఈసెట్ కట్ ఆఫ్స్ గురించి చాలా ప్లాట్ఫామ్స్లో సెర్చ్ చేసి ఉంటారు. లైక్ యూట్యూబ్లో కానీ చాలా వెబ్సైట్స్లో కానీ. మేబీ మీకు ఇన్ఫర్మేషన్ సరిగ్గా దొరకపోయి ఉండొచ్చు. ఈ వీడియోలో అయితే నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఆర్వీఆర్ చేసి ఈసెట్ కట్ ఆఫ్స్ గురించి కేటగిరీ వైజ్గా. నాకైతే మన కాలేజీకి సంబంధించిన ఒక వీడియో చేస్తే చాలామంది కామెంట్ చేశారు ఆర్వీఆర్ చేసి ఈసెట్ కట్ ఆఫ్స్ అని. నియర్లీ 10 to 20 కామెంట్స్ అయితే వచ్చాయి. నేను చేయకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను డిప్లొమా బ్యాక్గ్రౌండ్ కాదు కాబట్టి నేను ఎందుకులే నాకు తెలియకుండా ప్రాపర్గా మిమ్మల్ని గైడ్ చేయడం ఎందుకని ఆగాను. అలాగే ఎంసీఏ ఎంబీఏ వాళ్ళు కూడా ఆర్వీఆర్ జేసీకి సంబంధించి నన్ను వీడియో అడుగుతున్నారు. నాకు ఇన్ఫర్మేషన్ తెలియకుండా సరిగా వీడియో చేస్తే మీరు సఫర్ అవుతారని నేను ఆగుతున్నాను. ఎలా పడితే అలా వీడియో చేయడం ఎందుకని. అలాగే మీరు ఈసెట్ కట్ ఆఫ్స్ అంటున్నారని నేను ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేసి చూసా. అసలు ఈసెట్ కట్ ఆఫ్స్ అసలు వస్తున్నాయా లేదా అని. అసలు ఒక్క వీడియో కూడా లేదు. అలాగే వెబ్సైట్స్లో కూడా ప్రాపర్గా లేదు. అందుకని నేనైతే వీడియో చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. నేను వీడియో ఏదో నామకే వాస్తే అయితే చేయట్లేదు. ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితేనే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేసి వెళ్ళిపోండి, పర్లేదు. నేను ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే సీనియర్స్ని కానీ చదివిన వాళ్ళని మొత్తం డీటెయిల్గా కనుక్కొని ఈ వీడియో అయితే చేస్తున్నాను. కాబట్టి ఆల్రెడీ మీకు అయితే ఈసెట్కి సంబంధించిన కట్ ఆఫ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. మీకు ర్యాంక్స్ ఎంత వచ్చాయో ఒకసారి కామెంట్ చేయండి. అలాగే ఈసెట్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే మన ఆర్వీఆర్ జేసీకి సంబంధించిన ఫుల్ క్లారిటీగా లాంగ్ వీడియో అయితే చేసాం. అంటే ఆ వీడియోలో కాలేజీకి సంబంధించిన ప్లేస్మెంట్స్ కానీ, అలాగే ఏపీ ఎంసెట్ కట్ ఆఫ్స్ కానీ రిమైనింగ్ మొత్తం అయితే ఆ వీడియోలో ఉంటుంది. ఆ వీడియో లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే మీకు ఒక పాయింట్ చెప్పాలి. మీరు బీటెక్ అంటే బాగా హై రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తారు. అక్కడికి వెళ్ళాక ఎంత పెద్ద కాలేజీలో చేరినా మీరు సాటిస్ఫై అవ్వరు. నెక్స్ట్ గుర్తొచ్చేది మేము కంటెంట్ క్రియేటర్సే. పలానోడు ఈ కాలేజ్ గురించి వీడియో చెప్పాడురా అని వాడు గుర్తు వస్తాడు. వాడు తెగ చెప్పాడురా కాలేజ్ గురించి, హైప్ చేసి తెగ చెప్పాడు, అసలు వాడు చెప్పింది ఏం లేదు అంటారు. ఏదో మేము కాలేజ్ గురించి తెగ హైప్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. మేమేదో పాజిటివ్ చెప్పాలన్నా ఈవెన్ భయపడుతున్నాం, మీరు ఇలా అంటున్నారు. కాబట్టి వీడియో చేయాలన్నా భయం వేస్తుంది. మీరైతే ఎక్స్పెక్టేషన్స్ అయితే తెగ పెట్టుకొని వెళ్తున్నారు. దానివల్ల మాకు ఆ నెగిటివ్ మార్క్ అనేది పడుతుంది. ఇంకా కమింగ్ టు వీడియో, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఈసెట్లో 2 ర్యాంక్స్ అయితే వస్తాయి. ఆల్రెడీ ర్యాంక్స్ అయితే రిలీజ్ అయినాయి కదా, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అండ్ బ్రాంచ్ ర్యాంక్. ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వల్ల యూజ్ ఏంటంటే, మీరు సపోజ్ డిప్లొమాలో మెకానికల్ చేశారు, మెకానికల్ ఆర్ ఈసీఈ చేశారు. మీరు బీటెక్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేకపోతే వాటికి సంబంధించిన స్పెషలైజేషన్ చేద్దాం అనుకుంటున్నారు. అప్పుడు మీకు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అయితే యూజ్ అవుతుంది. అదే బ్రాంచ్ ర్యాంక్ వల్ల యూజ్ ఏంటంటే, మీరు డిప్లొమాలో సపోజ్ మెకానికల్ చేశారు, సేమ్ అదే బ్రాంచ్ బీటెక్లో కూడా మెకానికలే చేస్తున్నారు అనుకోండి. అప్పుడు మీకు ఈ బ్రాంచ్ ర్యాంక్ అనమాట. మెకానికల్ టు మెకానికల్ ఆర్ ఏ బ్రాంచ్ టు ఆ బ్రాంచ్, సిఎస్సి టు సిఎస్టీ, సిఎస్సి టు సిఎస్సి ఆర్ ఈసీ, అలా ఎక్సెట్రా. అలాగే మీరైతే ఈ కట్ ఆఫ్స్ స్కిప్ చేసి వెళ్ళిపోకండి, ప్రతి బ్రాంచ్కి చెక్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ మీకు సపోజ్ సిఎస్సిఏ ఉంది. సిఎస్సి జనరల్ కేటగిరీ అతనికి ఒక 100 ర్యాంక్ వచ్చి సిఎస్సి వచ్చి ఉండొచ్చు. ఆర్ ఇంకో పర్సన్కి 1K ర్యాంక్ వచ్చి ఈవెన్ సిఎస్సిలో సీట్ వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ వేరే కేటగిరీ వాళ్ళ సీటు ఏదన్నా ఖాళీ ఉంటే అక్కడ ఫిల్ చేస్తారనమాట. కాబట్టి మీరు కనుక వీడియో ప్రతి బ్రాంచ్ రిలేటెడ్గా చూస్తే మీకు అర్థం అవుతుంది ఎలా ఫిల్ అవుతుంది ఏందనేది. కాబట్టి వీడియో ఏమాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇక్కడ నేను కట్ ఆఫ్స్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ ప్రీవియస్ వైజ్గా చెప్తున్నాను. ఆల్రెడీ 2023 ఈసెట్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళ ఫొటోస్ డిస్ప్లే చేస్తూ వాళ్ళ కట్ ఆఫ్స్ చెప్తూ కంపేర్ చేస్తూ చూపించబోతున్నాను అనమాట. ఫస్ట్ జనరల్ సిఎస్సి వచ్చేసరికి యావరేజ్గా జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ 120 లోపే ఉంటుంది. ఇప్పుడైతే లాస్ట్ ఇయర్ సంబంధించిన వాళ్ళే చూద్దాము. ఫస్ట్ వచ్చేసరికి ఓసీ చూసుకుంటే ర్యాంక్ 61 అతను ఉన్నాడు, తను ఓసీ క్యాప్ జనరల్ కేటగిరీలో. అలాగే బీసీడీ చూసుకుంటే ర్యాంక్ వచ్చేసరికి 264 ఉంది బీసీడీకి. సేమ్ ఇక్కడ అలాటెడ్ కేటగిరీ అని ఉంది చూసారా. అలాటెడ్ కేటగిరీ అంటే మీకు అలాట్ చేసిన కేటగిరీ ఎంత చెప్పాను కదా. మీరు ఒక కేటగిరీ అయ్యుండి ఇంకో కేటగిరీలో కనుక సీట్ ఫిల్ చేస్తే అలా ర్యాంక్ వస్తుంది కదా, అది అలాటెడ్ కేటగిరీ, మీకు అలాట్ చేసింది అది. నెక్స్ట్ ర్యాంక్ వచ్చేసరికి 1335 ఉంది, తనకి అలాట్ చేసిన కేటగిరీ ఎస్టీలో. అలాగే నెక్స్ట్ ఇది ఎస్సీ. నెక్స్ట్ కూడా సేమ్ అలాటెడ్ కేటగిరీ కూడా ఎస్సీనే. తనకు వచ్చేసరికి 709కి సిఎస్సిలో వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి బీసీఈ అలాటెడ్ కేటగిరీ కూడా బీసీఈనే, 711. నెక్స్ట్ ఓసీ జనరల్ 86. నెక్స్ట్ బీసీబీలో 262 జాయిన్ అయ్యారు, సేమ్ అలాటెడ్ కేటగిరీ. అలాగే బీసీబీఏ చూడొచ్చు ఇక్కడ యావరేజ్గా బీసీబీకి 260, 280 లోపు అయితే జాయిన్ అయ్యి ఉన్నారు లాస్ట్ ఇయర్ ప్రకారంగా అయితే. బీసీడీ అయితే 932 ర్యాంకు, అలాటెడ్ కేటగిరీ కూడా సేమే. నెక్స్ట్ ఓసీ 106, ఓసీలో 153 అనమాట. ఇంకా
హైయెస్ట్, మిగిలినవన్నీ 153 లోపే ఉన్నాయి జనరల్ కేటగిరీ అయితే. బీసీఏ 381 సేమ్ అలాటెడ్ కేటగిరీ కూడా. ఎస్సీకి చెప్పాను కదా 1000, ఆల్మోస్ట్ 1000 ఈజీగా టచ్ అవుతుంది. 1000 ఇక 1300, ఇంతకు ఒక 1000 చూసాము, ఇక 1334. నెక్స్ట్ అలాగే మళ్ళీ బీసీఏ కూడా 445. ఇంతకు ఒకటేమో 360స్లో చూసాము ఒకటి, ఇక్కడ 445లో చూసాం బీసీఏలో. ఇంకా నేను ఏమైనా మిస్ చేస్తున్నా డిస్ప్లే అవుతాయి కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మీకు ఇక్కడ కట్ ఆఫ్స్ కేటగిరీకి చాలా వేరియేషన్ ఉంటుందన్నమాట ఇక్కడ ఈ సెట్లో అయితే, కాబట్టి ప్రతిదీ చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, షార్ట్ ఫామ్లో CSM. ఇలా కట్ ఆఫ్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసరికి స్పాట్ అడ్మిషన్ అని ఉంది. స్పాట్ అడ్మిషన్ ఏంటంటే మేనేజ్మెంట్ కోటా టైప్ అనమాట. సపోజ్ ఎవరైనా కౌన్సిలింగ్లో పెట్టుకుంటారు, నేను జారను అని ఏదైనా యూనివర్సిటీస్కి వెళ్ళిపోయినా అలా వెళ్ళిపోతే ఆ సీట్ మిగులుతుంది కదా, అది మేనేజ్మెంట్లో మీకు ఇవ్వచ్చు. మీకు ఏదైనా మేనేజ్మెంట్ సీట్ కావాలంటే కౌన్సిలింగ్ లోపే ముందుగానే వచ్చి ఒకసారి కాలేజీలో కన్సల్ట్ అవ్వండి. మేబీ కొంచెం రికమెండేషన్ ఉంటే ఈజీగా వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. అక్కడ ఫేజ్ కూడా కనబడుతుంది, మీరు ఫోటోలో డిస్ప్లే అవుతుంది ఏ ఫేజ్లో జాయిన్ అయ్యారని కూడా చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇంతగా నేను చెప్తుంది ఇది జనరల్గా మీకు CSMలో కట్ ఆఫ్ చూసుకుంటే 600 లోపే ఉంటుంది. బట్ ఇక్కడ చూస్తే ఓసీ జనరల్ కేటగిరీ అతనికి 902 ర్యాంక్ వచ్చిన సీట్ వచ్చింది. ఇంత చెప్పాను కదా, అలాటెడ్ కేటగిరీ తినికి ఎస్సీలో ఇచ్చారు. నెక్స్ట్ BCE 1782కి లాస్ట్ ఇయర్ వచ్చాయి. నెక్స్ట్ BCBలో 1186, అలాగే ఇక్కడ ఎస్సీలో 1673. వాళ్ళగా 600 లోపు అయితే ఉంటుంది జనరల్ కేటగిరీ వాళ్ళదైతే. నెక్స్ట్ వచ్చేసరికి CSD అనమాట. BCD వాళ్ళకి 2280 వచ్చిన లాస్ట్ ఇయర్ ఇక్కడ సీట్ వచ్చింది. BCDలో 1700లో ఒకటి ఉంది, 2200లో ఒకటి ఉంది. నెక్స్ట్ BCDలో 1500 వచ్చింది. BCAలో సేమ్ 1789 కూడా వచ్చింది. అలాగే జనరల్ కేటగిరీలో 500 ఓసీ జనరల్లో. BCBలో అయితే 2130. జనరల్ కేటగిరీలో చూడండి ఇక్కడ 1147 కూడా సీట్ వచ్చింది ఓసీ జనరల్. రీజన్ ఏంటి, ఇక్కడ అలాటెడ్ కేటగిరీ చూసారా ST ఉంది కాబట్టి దీనికి 1147 వచ్చినా ఇక్కడ ఫిల్ చేశారు. నేనేమన్నా మిస్ చేస్తున్నా ఒకసారి మీరు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది కాబట్టి చెక్ చేసుకోండి. BCE 2000, BCB 1000లో ఉంది. అలాగే BCB సేమ్ 800, 1000 లోపు ఉంటుంది యావరేజ్గా BCBలో మ్యాక్సిమం మనం చూస్తున్న వాటిలో. జనరల్ కేటగిరీ ఓసీలో చూసినట్టయితే 337. నెక్స్ట్ BCE 1100లో ఉంది. BCA 843, జనరల్ కేటగిరీ 700. నెక్స్ట్ SC 1918 అలా ఉంది. జనరల్ కేటగిరీ మళ్ళీ ఓసీ 265 అలా ఉన్నాయి CSD అయితే. నెక్స్ట్ వచ్చేసరికి CSBS చూద్దాము. CSBS అయితే తక్కువ సీట్లు ఉంటాయి. ఇంకా మ్యాక్సిమం ఇక్కడ డిస్ప్లే చేస్తున్న వాటిలోనే ఎన్ని సీట్లు ఫిల్ అయ్యాయో కూడా చూడవచ్చు. లాస్ట్ ఇయర్ ఓవరాల్గా ఈ బ్రాంచ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయని కూడా దాంట్లోనే కవర్ అయిపోతుంది. నెక్స్ట్ CSBS వచ్చేసరికి ఓవరాల్గా లాస్ట్ ఇయర్ 6 మెంబర్స్కి సీట్స్ ఇచ్చారు. నెక్స్ట్ IoT చూద్దాము. IoT అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆర్ CSO. దీంట్లో కూడా సేమ్ 6 మెంబర్స్ని అయితే ఫిల్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి IT చూద్దాము. ఓసీ జనరల్ కేటగిరీ అయితే అలాటెడ్ కేటగిరీ ST. ఒకసారి డిస్ప్లే చేస్తుంది చూడండి, వీడియో లాంగ్ అవుతుంది కాబట్టి. BCAలో డైరెక్ట్గా 862 వచ్చింది. రిమైనింగ్ వేరే కేటగిరీలో ఇచ్చారు, ఒకసారి చెక్ చేయండి అవి. అలాగే BCEలో 2939లో వచ్చింది, అది అలాటెడ్ కేటగిరీ BCB. అలాగే BCD అయితే 1143 వచ్చిన లాస్ట్ ఇయర్ సీట్ వచ్చింది. ఓసీ జనరల్ అయితే 176 వచ్చింది లాస్ట్ ఇయర్. అలాగే ఇక్కడ అలాటెడ్ కేటగిరీ జనరల్ కేటగిరీ వాళ్ళకి SC కేటగిరీలో ఇస్తే చూడండి 540 ర్యాంక్ వచ్చినా ఇక్కడ సీట్ వచ్చింది. అలాగే అలాటెడ్ కేటగిరీ డిఫరెంట్ కాబట్టి. SCలో 2402. నెక్స్ట్ వచ్చేసరికి ECE అనమాట. ECE వచ్చేసరికి ఆల్మోస్ట్ క్లోజింగ్ ర్యాంక్ 200 కొంచెం అటు ఇటుగా ఉంటుంది, నియర్లీ 200 కొంచెం అటు ఇటుగా జనరల్ కేటగిరీ వాళ్ళకి. ఓసీ జనరల్ చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ 145 వచ్చిన వాళ్ళకి ఇక్కడ సీట్ వచ్చింది. అలాగే SCలో అయితే 1000, అలాగే BCBలో అయితే 881, SCలో రిమైనింగ్వి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా చూడండి ECE వాళ్ళవి. ఒకసారి చెక్ చేయండి, మరి వీడియో మరీ లెంత్ అయిపోతుంది. నెక్స్ట్ ECE తర్వాత ట్రిపుల్కి వెళ్దాం. ఓసీ ఈడబ్ల్యూఎస్లో OCEWS 400 వచ్చింది అక్కడ సీట్ 408. ఇక్కడ ట్రిపుల్ఈలో ఎక్కువ సీట్స్ ఉంటాయి అన్నమాట. చూసుకోండి ఒకసారి, మీరు ర్యాంక్ చూసి వదిలేయద్దు. పక్కన స్పాట్ అడ్మిషన్ అలాటెడ్ కేటగిరీ మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసరికి సివిల్లో చూద్దాం. సివిల్లో SC కేటగిరీలో చూడండి 2926 వచ్చినా ఇక్కడ లాస్ట్ ఇయర్ సీట్ వచ్చింది. నెక్స్ట్ ST చూసుకున్నట్లయితే 2215 వచ్చినా ఇక్కడ సీట్ వచ్చింది. BCD
బీసీడీలో 2426, ఓసీఈడబ్ల్యూఎస్లో అయితే 933 వచ్చిన లాస్ట్ ఇయర్ ర్యాంక్ వచ్చింది. ఒకసారి చెక్ చేసుకోండి, వీడియో పాజ్ చేసి సివిల్ కూడా ఇంకేమైనా మిస్ అయినట్లయితే ఏమైనా మిస్ అయి ఉంటే. మెకానికల్ ఇంజనీర్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ చూద్దాం. మెకానికల్కి ఓవరాల్గా లాస్ట్ కట్ ఆఫ్ వచ్చేసరికి నియర్లీ 220 అలా ఉండొచ్చు, కొంచెం వేరియేషన్తో అటు ఇటుగా. బీసీడీలో 357, బీసీబీలో 548, బీసీడీలో 301, బీసీడీలో 331, అలాగే బీసీడీలోనే 287. ఓవరాల్గా 26 సీట్స్ అయితే ఫిల్అప్ అయినాయి లాస్ట్ ఇయర్ మెకానికల్లో. వచ్చేసరికి కెమికల్ ఇంజనీరింగ్ అనమాట. కెమికల్ ఇంజనీరింగ్ అయితే అన్ని కాలేజెస్లో అయితే అవైలబుల్గా ఉండదు. బీసీబీలో పీసీబీ 164, నెక్స్ట్ బీసీడీ ఇది స్పాట్ అడ్మిషన్స్, ఒకసారి చెక్ చేయండి. బీసీబీలో 141, బీసీబీ ఓకే 82 ఇక్కడ బీసీబీ. అలాగే బీసీడీకి 100 ఉంది నియర్గా. నేనైతే మ్యాక్సిమం అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకేమన్నా మిస్ చేసినా నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నేను ఏమైనా మిస్టేక్స్ చెప్పినా నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. నేను ఆ మిస్టేక్స్ ఏమైనా ఉంటే అన్నీ ఒకసారి రెక్టిఫై చేసి నేను పిన్ చేస్తాను. మిస్టేక్స్ ఉన్నా అక్కడ రెక్టిఫై చేసి అక్కడ పెట్టడం అయితే జరుగుతుంది. అలాగే వీడియో అయితే కొంచెం లెంత్ అయి ఉండొచ్చు, బట్ మీకు అవసరమైన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను అనుకుంటున్నాను. మా కంటెంట్ కనుక మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో కొత్త వారికి రికమెండ్ అవుతుంది, ఇన్ఫర్మేషన్ యూజ్ అయ్యే వాళ్ళకి. ఇంకా కామెంట్ చేయకపోతే ఒకసారి ఏమన్నా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. దట్స్ ఇట్ గైస్.